బీఆర్ఎస్ చేసిన అప్పులకు కాంగ్రెస్ ప్రభుత్వం వడ్డీలు కడుతోందన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. 75 ఏళ్లు రాష్ట్రాన్ని పరిపాలించిన కాంగ్రెస్ టీడీపీ ప్రభుత్వాలు 60,000 కోట్ల అప్పు చేస్తే కేసీఆర్ ప్రభుత్వం మాత్రం 8 లక్షల కోట్ల అప్పు చేసిందని విమర్శించారు. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్లో 164 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కుల్ని మంత్రి పంపిణీ చేశారు. లబ్ధిదారుల నుంచి ఎవరైనా డబ్బులు వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు. ప్రతిపక్ష నాయకులు కేసీఆర్ అయినా హరీష్ అయినా అందరూ గొంతు దించుకుని అరుస్తా ఉన్నారు. ఏమైనా తీస్తారు ఇంకా చూస్తలేదు కదా. దీన్ని ఏమంటారంటే దొంగని పట్టుకున్నట్టుగా ఒకటి సామెత లెక్క ఉంది. మీకందరూ ఎప్పుడు కూడా ఏం చెప్పినా లెక్క ప్రకారం మాట్లాడితే లెక్క ప్రకారం ఉంటా. నేను అబద్ధం చెప్పా. ఇప్పుడు ప్రభుత్వం అంటే కూడా సంసారమే. మన ఇంటి సంసారం పెట్టుకుంటే ప్రభుత్వం లెక్క పట్టే ఉంటుంది. ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రం వచ్చింది 2014 జూన్ 2వ తారీఖు. అంటే కరెక్ట్ గా 10 సంవత్సరాల 6 మాసాలు అవుతా ఉంది. 10 సంవత్సరాలు 6 మాసాలు. ఆ రోజున ఈ రాష్ట్రం తెలంగాణ రాష్ట్ర అప్పు 75 సంవత్సరాలు పరిపాలన చేసినటువంటి కాంగ్రెస్ తర్వాత తెలుగుదేశం పార్టీ పరిపాలన చేస్తే 70 సంవత్సరాల్లో ఈ రాష్ట్ర ప్రజల మీద రాష్ట్ర ప్రభుత్వం చేసిన అప్పు మొత్తం కలిపే 60,000 కోట్లు ఉండేవి. అంటే 70 సంవత్సరాలు పరిపాలన చేస్తే 60,000 కోట్లు అప్పు ఉంది ఈ రాష్ట్రం పైన. కానీ కేసీఆర్ గొప్పగా చేసిన నాలుగు ఎవరు చేస్తారని మాట్లాడుతున్నాడు. కేసీఆర్ పరిపాలన చేసినటువంటి 10 సంవత్సరాల్లో ఈ రాష్ట్ర అప్పు 60,000 నుంచి 8 లక్షల కోట్ల అప్పయింది. అంటే 8 లక్షల కోట్లు అప్పు చేసి అప్పుడు 10 ఎన్నికల ముఖ్యమంత్రి కాకముందుకు ఈ రాష్ట్ర ప్రభుత్వం నెలకు 600 కోట్ల రూపాయల వడ్డీ కట్టుకుంటే బ్యాంకులు ప్రభుత్వం తీసుకున్న అప్పు 600 కోట్ల వడ్డీ. ఇప్పుడు వాళ్ళు చేసిన పుణ్యం అని ఈ 8 లక్షల కోట్ల అప్పు కారణంగా నెలకు 6,000 కోట్ల రూపాయల వడ్డీ కట్టాల్సి వస్తా ఉంది ప్రభుత్వము బ్యాంకులకు. వాళ్ళు